నన్ను చాలామంది అడిగినారు ఫ్రెండ్స్ కాలర్ కటింగ్ పెట్టుకొని. అట్లేమొద్దు, రెడీమేడ్ కాలర్లు దొరుకుతాయి అనమాట. రెడీమేడ్ కాలర్లు తెచ్చుకొని మనం ఏ సైజు వేస్తామో ఆ సైజు కట్ చేసుకొని 16 ఇంచులు దొరుకుతుంది, 15 ఇంచులు దొరుకుతుంది, ఏ సైజు అని దొరుకుతుంది. మనం ఇది 16 ఇంచులు వేస్తున్నాము కాలరు. 16 ఇంచులు కాలర్ తెచ్చుకొని ఈ మాదిరి మనము ఐరన్ చేసేయాలన్నమాట. అతుక్కునేస్తుంది, మైనం ఉంటుంది దీనికి, అతుక్కునేసి ఈ మాదిరి ఫస్ట్ ఇలా తోముకోవాలన్నమాట నీట్గా. ఇది బాగా గమ్ము కరుచుకునేంత వరకు తోముకోవాలన్నమాట. ఇలా తోముకొని మళ్ళా ఇలా స్టిప్స్ కట్ చేసుకోవాలన్నమాట. కాలర్కు స్టిప్ ఉంటే ఇలా ఉంటే స్టిప్ బాగుంటుంది అనమాట. ఈ పక్క ఇలా ఈ మాదిరి మనం కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇలా మాదిరి కట్ చేసుకొని ఈ మాదిరి తోమేయాలన్నమాట. గమ్ ఉంటుంది, ఖర్చుకునేస్తుంది. ఇలా ఈ పక్క ఆ పక్క ఎలా పెట్టామో అలా ఈ పక్క పెట్టాలి. ఇలా కాలర్ తోమేసినాము. ఇప్పుడు నెక్ బ్యాండ్ ఇలా ఇంత డిఫరెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. 1 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకొని నెక్ బ్యాండ్ మనము తోమాలన్నమాట. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీళ్ళు ఎవరు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఈ నెక్ బ్యాండ్ మనం స్టిచ్చింగ్ చేసేదానికి ఎడ కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. వంగేదానికి, పీస్ వంగేదానికి. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడి నుండి ఈ క్యాన్వాస్ లెవెల్కు పీస్ మర్చుకుంటూ ఐరన్ చేయాలన్నమాట. ఇలా క్యాన్వాస్ లెవెల్కు మనం స్టిచ్చింగ్ చేయడానికి జిల్లీలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి బాగా తోమేయాలి అనమాట. తోమేసి ఇలా క్యాన్వాస్ వరకు మడిసేయాలి అనమాట. ఇలా ఇప్పుడు కాలర్ తోమేసినాము, షర్ట్ ఫ్రంట్కు పట్టి తోమేసినాము. ఇప్పుడు కప్పులు తోమాలన్నమాట. కప్పులు ఇలా పీస్ తీసుకొని ఇలా ఇక్కడ ఒక కప్పు, ఈ సైడ్ ఒక కప్పు, ఇలా తోముకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మళ్ళీంచుకొని ఈ సైడ్, ఈ స్ట్రైట్ సైడ్ ఏం చేయాలా, ఇట్లా ఫోల్డ్ చేయాలి. స్టిచ్చింగ్ చేయడానికి నీట్గా జిల్లీలు లేకుండా వస్తుంది అనమాట. ఇలా చేసి ఈ స్ట్రైట్ పక్క అంతే ఫ్రెండ్స్. కప్పులు కాలరు